వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో మేజర్ ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళకి టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, వాటి నేమ్స్ ఏంటి అండ్ ఆ పేపర్స్లో సిలబస్ ఏంటో చూసుకుందాం అనమాట. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కోర్స్ 12 అనమాట. కోర్స్ 12 వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్. 13 పేపర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ 2 పేపర్స్ కోర్స్ 12 13 ఈ 2 పేపర్స్ మేజర్ వాళ్ళకి మైనర్ వాళ్ళకి సేమ్ అనమాట. సిలబస్ కూడా సేమ్గానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 14A వచ్చేసరికి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆప్టోమెట్రీ. నెక్స్ట్ 14B వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజింగ్ అండ్ ఫోటోగ్రఫీ. ఈ 14 పేపర్లో 2 పేపర్స్ ఉంటాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారనమాట మీ ఫ్యాకల్టీ వాళ్ళు. నెక్స్ట్ 15th పేపర్ వచ్చేసరికి లో టెంపరేచర్ ఫిజిక్స్ అండ్ రిఫ్రిజిరేషన్. అండ్ 15B వచ్చేసరికి సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్. ఈ 2 పేపర్స్లో కూడా ఒకటి సెలెక్ట్ చేస్తారనమాట. సో అర్థమైంది కదా. ఫస్ట్ 2 పేపర్స్ అనేమో మేజర్ వాళ్ళకి మైనర్ వాళ్ళకి సిలబస్తో సహా మొత్తం సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ 2 పేపర్స్ వచ్చేసరికి టూ పేపర్స్లోంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం సిలబస్ చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ 5th సెమిస్టర్లో కోర్స్ 12 పేపర్ చూసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనమాట. సో ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇండక్షన్ టు ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇట్లా సబ్ టాపిక్స్ వచ్చేసరికి ప్యాసివ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి పవర్ సోర్సెస్. అందులో సబ్ టాపిక్స్ వచ్చేసరికి పవర్ సోర్సెస్, నెట్వర్క్ థియరమ్స్ ఫర్ డీసీ సర్క్యూట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ అండ్ డైరెక్ట్ కరెంట్స్ అనమాట. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి మాడ్యులేషన్ సర్క్యూట్స్, ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఈఎం ఇండక్షన్ అండ్ పవర్ సప్లైస్. సో ఈ పేపర్కి వచ్చేసి ఇదనమాట సిలబస్. నెక్స్ట్ కోర్స్ 13 వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఇన్స్ట్రుమెంట్స్. యూనిట్ 2 వచ్చేసరికి ఆసిలోస్కోప్. యూనిట్ 3 వచ్చేసరికి ట్రాన్స్డ్యూసర్స్ అండ్ బ్రిడ్జెస్. యూనిట్ 4 వచ్చేసరికి ఏడీసీ అండ్ డిఏసీ అండ్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్ అండ్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ పేపర్ నుంచి వచ్చేసరికి ఈ 5 యూనిట్స్ అనమాట సిలబస్. నెక్స్ట్ కోర్స్ 14గా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆప్టిమెట్రీ సెలెక్ట్ చేసుకున్నాం. యూనిట్ 1 వచ్చేసరికి ఆప్టికల్ మైక్రోస్కోప్స్. యూనిట్ 2 వచ్చేసరికి టెలిస్కోప్స్. యూనిట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. యూనిట్ 4 ఆప్టికల్ విజన్. యూనిట్ 5 ఆప్థాల్మిక్ టెక్నిక్స్ అండ్ ఆప్టిమెట్రీ. సో ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ 5 యూనిట్స్ అనమాట సిలబస్. నెక్స్ట్ కోర్స్ 14గా ఆప్టికల్ ఇమేజింగ్ అండ్ ఫోటోగ్రఫీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అనమాట. సో యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఫోటోగ్రఫీ. యూనిట్ 2 వచ్చేసరికి డిజిటల్ ఫోటోగ్రఫీ. యూనిట్ 3 ఫోటోగ్రాఫిక్ లైట్ సోర్సెస్. యూనిట్ 4 ఫోటోగ్రాఫిక్ షూటింగ్ టెక్నిక్స్. యూనిట్ 5 ఫోటో మ్యానిపులేషన్ అనమాట. సో ఈ 5 యూనిట్స్ అనమాట ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ కోర్స్ 15గా లో టెంపరేచర్ ఫిజిక్స్ అండ్ రిఫ్రిజిరేషన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. యూనిట్ 1 వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్. యూనిట్ 2 మెజర్మెంట్ ఆఫ్ లో టెంపరేచర్. యూనిట్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. యూనిట్ 4 కాంపోనెంట్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. యూనిట్ 5 వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ లో టెంపరేచర్ అండ్ రిఫ్రిజిరేషన్ అనమాట. సో ఈ 5 యూనిట్స్ అనమాట ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ కోర్స్ 15గా సోలార్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. యూనిట్ 1 బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. యూనిట్ 2 సోలార్ థర్మల్ కలెక్టర్స్. యూనిట్ 3 ఫండమెంటల్స్ ఆఫ్ సోలార్ సెల్స్. యూనిట్ 4 టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్. యూనిట్ 5 సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్. సో ఈ 5 యూనిట్స్ అనమాట ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. సో ఇంతటితో ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మొత్తం సిలబస్ అయిపోయిందనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో త్వరలోనే వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.